సో వరలక్ష్మి చేసుకునే ముందు నా ప్రిపరేషన్స్ అనేవి ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తున్నాను. సో లేచి నేను చక్కగా ఇల్లు ఉచ్చుకొని తలస్నానం చేసేసి వచ్చి, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అంతమందికి వండేటంత టాలెంట్ ఇంకా నాకు రాలేదు, నేర్చుకుంటాను. అట్లుంటది మనతోని. లాస్ట్ కొంచెం వాడిన కాబట్టి పక్కన మారేస్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను ఎంత మంచిదాన్నంటే పులిహోరకి పల్లీలు వేయించడం మర్చిపోయాను. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ప్రసాదాలే టేస్టీగా ఉంటాయి, మామూలు చేసే రోజుల్లో ఇలా రాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. రెడీ, టమాటో చట్నీ రెడీ. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. సో నేను అమ్మవారిని అలంకరిస్తాను. సో నన్ను చక్కగా రెడీ చేయడానికి శిరీష గారు వచ్చారు. వెల్కమ్ అండి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మీ అందరి కోరిక మేరకు జడేసుకుంటాను ఇప్పుడు నేను. అవునా? అంటే పిండి పలచగా అయిందేమో అని నా ఉద్దేశం. ఏమంటారు? మనం అలాగే అనుకుని కూడా, బట్ ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను. వచ్చినాక మళ్ళీ కొత్త కాన్సెప్టా? వచ్చిందండి వయ్యారి. నన్ను రెడీ చేసింది మాత్రం నేనే. అక్క ఎలా ఉన్నా ఆ ఫేస్ కళ అమ్మవారి కళ. అయ్య బాబోయ్, ఎలా ఉన్నా బాను అదే చెప్పాను. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? వెల్కమ్ టు మాజమంతే యూట్యూబ్ ఛానల్. సో ఇదిగోండి వెనకాల డెకరేషన్ అంతా కూడా చూస్తున్నారు కదా, ఇదంతా నైటే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో వరలక్ష్మి చేసుకునే ముందు నా ప్రిపరేషన్స్ అనేవి ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తున్నాను. సో ఈ రోజు తెల్లవారుజామున పొద్దున్నే లేచి చక్కగా ఇల్లంతా నేనే క్లీన్ చేసుకొని తడిగుడ్డ పెట్టేసుకొని హాల్ కిచెన్ ఇవన్నీ కూడా సో చక్కగా తలస్నానం చేసి నైవేద్యాలు అనేది నేనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో పదండి ఏం చేస్తున్నానో చూపిస్తాను. సో ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది అనమాట. సో లేచి నేను చక్కగా ఇల్లు ఉచ్చుకొని తలస్నానం చేసేసి వచ్చి, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా దాంట్లో దేవుడికి నైవేద్యాలు అన్ని కూడా కొంచెం నేనే చేస్తాను, మిగతా అంతా కూడా బయట ఆర్డర్ చేస్తాను. ఎందుకంటే అంతమందికి వండేటంత టాలెంట్ ఇంకా నాకు రాలేదు, నేర్చుకుంటాను. అట్లుంటది మనతోని. సో ఒక పొయ్యి మీద అన్నం, ఒక పొయ్యి మీద పాలు, ఒక పొయ్యి మీద టమాటా పచ్చడి, అండ్ అలాగే ఒక పొయ్యి మీద ఇప్పుడు ఘీతో చక్కగా సేమియా వేయించుకొని కొంచెం సేమియా పాయసం చేద్దామని. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. అండ్ అలాగే వడ వేసే ముందు చక్కగా రుబ్బుకొని వేసేద్దామని వడలు. నైవేద్యాలు అనేది నేనే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం పులిహోర, దద్దోజనం, 2 గారెలు, ఇంత టమాటా పచ్చడి, ఇంత సేమియా పాయసం, అండ్ అలాగే శనగల ఏమంటారు కాబూలి శనగల పోపు. ఇది చేద్దాం నైవేద్యం మాత్రం. నేను మిగతా అదంతా కూడా నేను బయట నుండి ఆర్డర్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఆల్రెడీ నేను అన్నం వండేసుకున్నాను, లైట్గా టమాటా పచ్చడి అన్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ
వేగలోపు బయట మా డెకరేషన్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఎవరైతే నాకు కెమెరా షూట్ చేస్తున్నారో వాళ్ళకి వంటలు చాలా బాగా వచ్చారనమాట. నన్ను రకమైన ఇదిలో చూస్తున్నారు. సేమే మాడిందని కదా, లాస్ట్ కొంచెం మాడింది కాబట్టి పక్కన మారిస్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సేమియా వేయించేసుకున్నాను కాబట్టి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించేస్తాను. డ్రై ఫ్రూట్స్ చూడండి. కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేస్తే బాగుంటారు కదా. ఈ స్వీట్లు ఇవన్నీ కూడా తింటాం ఆపేసి ఇవన్నీ వండటం కూడా మర్చిపోయా. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే పులిహోరకి పల్లీలు వేయించడం మర్చిపోయాను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. చట్నీకి పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను, కానీ పులిహోర కూడా కావాలి అన్న విషయం బట్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వేయించేస్తాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. దద్దోజనం చేయాలని నైట్ పెరుగు నానబెట్టే గట్టగా ఎలా తయారైంది చూడండి, సూపర్ కదా. అమ్మయ్య పులిహోరలో పల్లీలు లేకపోతే అసలు తినబుద్ది కదా బాబా. సారీ దేవుడా, అందుకే మళ్ళీ సపరేట్గా వేయించేసి ఇప్పుడు కలకన్నారు. సరిపడా ఉప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. దద్దోజనాలు పచ్చిమిరకాయలు వేయించా, గుర్తులేదు యాక్చువల్లీ. అంటే తినేటప్పుడు ఓహో ఆహా అని తింటాం, కానీ వండేటప్పుడు మాత్రం ఏంటో అని చెప్పి ఆలోచించాల్సి వస్తుంది. నిజమేనయ్యా పుల్లారావు. అది అలా వేగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం దద్దోజనం కలిపేసుకుందాం. ఈ కొంచెం పాలు దేనికి అంటే దద్దోజనంలో వేయటానికి. అంటే పెరుగు వేసిన తర్వాత పాలు కూడా వేస్తే అలా కొంచెం ఏమంటారు కమ్మగా. నేనైతే మా పాపకి అలాగే పెడతాను అనమాట. సో నైవేద్యానికి కూడా బాగుంటుంది కదా అని అలా చేస్తున్నాను. ఇక్కడ భలే ఉంది. ఏంటో మనం చేసుకునేటప్పుడు ఇలాంటివన్నీ అవ్వవు. నైవేద్యం చేస్తాను చూడండి, దేవునికి మంచిగా వస్తుంది. అవునా నిజమా? ప్రసాదాలే టేస్టీగా ఉంటాయి. మామూలు చేసే రోజుల్లో ఇలా రాదు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా.
ఇంకొన్ని పాలు కూడా మరిగిపోయాయి. కాకపోతే వేడి వేడి మనం పోయకూడదు, ఇవి మళ్ళీ చల్లార్చాలి. సో నైట్ నేను ఎందుకంటే వాయినానికి ఇవ్వడానికి శనగలు ఇవన్నీ కూడా నానబెట్టేసాను అనమాట. సో మధ్యాహ్నం నుంచి అందరూ వస్తారు కాబట్టి నిన్న నైట్ ఏంటి నిన్న సాయంత్రం నానబెట్టాను. సారీ, ఈవినింగ్ 5:36 అలా అనుకుంటా. సో కరెక్ట్ మధ్యాహ్నానికి కరెక్ట్గా నానిక ఇవ్వండి, ఇలా అవుతాయి. సో పాలు చల్లారిపోయాయి కాబట్టి పాలు పులిహోర దద్దోజనం రెడీ, అండ్ సేమియా పాయాసం రెడీ, టమాటో చట్నీ రెడీ. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. అమ్మవారిని డెకరేట్ చేయాలి. సో నేను అమ్మవారిని అలంకరిస్తాను. సో నన్ను చక్కగా రెడీ చేయడానికి శిరీష గారు వచ్చారు. వెల్కమ్ అండి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సో అంటే నాకు సౌరం పెట్టి జడేసుకోవడం రాదు, జడేసుకునేటంత జుట్టు నాకు లేదు. ప్రతిసారి కోరికలు వేసుకుంటున్నా, అందరూ అడిగారుగా జడేసుకోవచ్చు కదా అని. జడేసుకునేటంత లేదనమాట. మీ అందరి కోరిక మేరకు జడేసుకుంటాను ఇప్పుడు నేను. అవునా? సో దేవుడు పూర్తి కొంచెం గార్లకి పిండి రుబ్బుకున్నా. సో నూనె అయితే బాగా కాగిపోయింది. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం వేస్తున్నాను వడలు. చూద్దాం, వడ షేప్లో వస్తే ఓకే. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఒకసారి మా అమ్మ చూపించింది రాలేదు, ఒకసారి మా అత్తమ్మ చూపించింది రాలేదు. దేవుడా, అది ఏ షేప్లో వస్తుందా అని వెయిటింగ్ కదా. మాడిపోయిన వడలు పక్కన పెట్టి ఈ స్టవ్ని కాసేపు ఆరిపేసి సిన్సియర్గా ఇంకోటి వేద్దాం. అంటే పిండి పలచగా అయిందేమో అని నా ఉద్దేశం. ఏమంటారు? వడలు రాకపోతే పునుగులు వేద్దాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇది నాకు నిజంగా ఎప్పుడు పెద్ద టాస్క్, అందుకే దీని జోలికి రాను నేను. బట్ ఎందుకు రాదు? రావట్లేదే. చిన్న చిన్న పునుగులు వేద్దాం. మనం అలాగే అనుకుని కూడా, బట్ ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను. మళ్ళీ కొత్త కాన్సెప్టా? పిండి పలచబడ్డట్టుంది. దేవుడికి నేను నైవేద్యం కంప్లీట్ చేస్తాను. సో దీన్ని ఇలా మూత పెట్టేసి నేను వెళ్ళి రెడీ అవుతాను అనమాట.
నిన్న రాత్రి మా ఆయన ఇదిగోండి, మా ఆయన అంటే అరటిపళ్ళు 5 రకాల పళ్ళు కావాల్సిన ఆకు ఒక్క పసుపు కుంకుమ పూలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఎస్, సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను బయటకు వెళ్ళి డెకరేట్ చేసుకొని దాని తర్వాత రెడీ అవుతాను. నైవేద్యం వరకే చూసుకున్నాను కానీ నేనే తయారు చేయాలన్న విషయం ఇప్పుడే వెలిగింది. ఇప్పుడు అలాగే ఉంటుందా? సో చక్కగా ఇదిగోండి హెయిర్ స్టైల్ కానివ్వండి అండ్ అలాగే శారీ ప్లేట్స్ కానివ్వండి శిరీష గారు రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సిరి మేక్ ఓవర్స్. థ్యాంక్స్ లాట్. పువ్వులు మాత్రం బెటర్ నాకు. తప్పకుండా మీరు కూర్చోండి, ఒక ఫోటో అబ్బా వచ్చిందండి వయ్యారి. మా పాపను కూడా సిరి మేకోవర్సే. ఇందాక నైవేద్యాలు చేస్తాం, మిగతా డెకరేషన్ ఇవన్నీ తోరణాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇలా చక్కగా చీర కట్టుకొని నగలు వేసుకొని గోయాస్ వాళ్ళ నగలు అనమాట, గోయాస్ సిల్వర్ జ్యువెలరీ. సో నన్ను సిరి మేకర్స్ వాళ్ళు రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇదిగోండి మా వారు రెడీ అయిపోయి కూర్చున్నారు. అంటే నేను మొత్తం రెడీ అయ్యాక లేచి రెడీ అయ్యారు. సో నన్ను రెడీ చేసింది మాత్రం నేనే. అండ్ అలాగే మా పాప కూడా రెడీ అయిపోయింది. అండ్ అలాగే పూజారి గారు వచ్చారు చక్కగా అమ్మవారిని అండ్ ఇక్కడ అంతా కావాల్సిన అంతా కూడా అరేంజ్ చేశారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం పూజలోకి వెళ్ళిపోవడం అంతేనా? ఇప్పుడు పూజ చేసిన సేపు కొంచెం దీక్షగా చేస్తుంటాం. మీరు వీడియో కూడా దీక్షగా తీయండి, ఓకేనా? ఎందుకంటే మేము ఫస్ట్ ఒక 6 నిమిషాలు భక్తి ఉండాలి కాబట్టి. ఇంకెక్కడ ముక్కు మీద బొట్టు కొన్ని పైన పెట్టుకోవాల్సింది. సాత్యం త్రివర్తి సంయుక్తం వక్రినా యోజితం ప్రియం గృహాన మంగళ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరార్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపరాజాయ నమః, దీపరాజాయ నమః. ఏతే గంధాక్షతపుష్పదూపోత్తరీయాభరణాద్యలంకారాః సర్వోపచారాన్ సమర్పయామి. దీపరాజాయ నమః. ఏతే గంధాక్షతపుష్పదూపోత్తరీయాభరణాద్యలంకారాః సర్వోపచారాన్ సమర్పయామి. దీపారాధనం సమర్పయామి. హరి ఓం ధ్యానం. చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. అచ్యుతాయ నమః. మళ్ళీ తాగండి. అనంతాయ నమః. మళ్ళీ తాగండి. గోవిందాయ నమః. చేయగలుగు. కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. అనంత జనార్దన ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం ఉత్తిష్టంతో భూత విశాచ. అక్షతల వాసన చూసి ఎడమ పక్కని చెంతకు పడేయండి. ఓం ఉత్తిష్టంతో భూత విశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. భూమిని దాకి నమస్కారం చేయండి. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సావితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మా పోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరాపవో. కుడి చెవి దాకి శుభం అనుకోండి, మమ అనుకోండి. మీకు ఇచ్చేటువంటి అక్షతలు ఎడమ చేతిలో వేసుకొని కుడి చేయి ముయ్యండి. గోత్రోద్భవస్య యజమాన్యాః నామధేయస్య విక్రమాదిత్య రెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య శ్రీవాణి రెడ్డి నామధేవత్యాః అస్య యజమాన్యాః సపుత్రికస్య రాజనందిని నామధేయస్య సహ కుటుంబానాం సహ బాంధవానాం. నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చక్కగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ
సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య అయ్యా తమలపాకు మీరు తీసుకోండి మీరు చల్లుకొని వాళ్ళిద్దరు చల్లండి ఆత్మానం చ సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః महागणाधिपतये नमः शोभनार्थे क्षेमाय पुनरागमनाय च చెప్పండి ఉత్తరే శుభకర్మణ్య అవిఘ్న మస్త్వితి శిరసా మనసా గురుండంతో కళ్ళకు అద్దుకోండి వాసన చూడండి అమ్మగారికి ఇచ్చేసేయండి కళ్ళకు అద్దుకొని జెండ పెట్టుకోండి అమ్మ గణపతి ప్రసాదం యజమానస్య శిరసా మనసా గురుండంతో సహస్ర పరమాదేవి తీసుకోండి అమ్మ చెమ్ము మీరు పట్టుకోండి ఆ తవలపాకుతోటి అమ్మవారి పాదాల మీద నీళ్లు ప్రోక్షణ చేయండి ఇక్కడి నుంచి ఓమస్య పాదయోః పాద్యం సమర్పయామి అమ్మవారి చేతుల మీద చల్లండి హస్తయేషు అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సందర్శయామి ధ్యానం అక్షర చేతులు పట్టుకోండి ఓం ओम श्री ओम प्रकृत्यै नमः विकृत्यै नमः विद्यायै नमः सर्वभूतहितप्रदाय नमः श्रद्धायै नमः विभूत्यै नमः सुरभ्यै नमः सुधाय नमः सुधाय नमः धन्याय नमः हिरण्मये नमः प्रसन्नाय नमः प्रसादाभिमुखे नमः चंद्राय नमः चंद्र सहोदर्ये नमः चतुर्भुजाय नमः इंदिराय नमः इंदुशीतलाय नमः आक्लादजनन्ये नमः पुष्टे नमः शिवाय नमः शिवकर्ये नमः सत्ये नमः विमलाय नमः विश्वजनन्ये नमः तुष्टये नमः दारिद्र्यनाशन्ये नमः प्रीति पुष्करण्ये नमः शुक्लमाल्याम्बराय नमः श्रिये नमः भास्कर्ये नमः बिल्वनिलयाय नमः वरारोहाय नमः यशस्विन्ये नमः वसुन्धराय नमः उदरांगाय नमः हरिण्ये नमः हेमामालिन्ये नमः धनधान्यकर्ये नमः सिद्धये नमः स्त्रैणस्तोम्याय नमः नृपवेश्यगदानन्दाय नमः वरलक्ष्म्ये नमः वसुप्रदाय नमः शुभाय नमः हिरण्यप्राकाराय नमः ओम ओम पूगीफल समायुक्तं नाववल्लिद्रैरितं ओम कर्पूरचूर्ण संयुक्तं तांबूलं प्रतिगृह्यतां श्री वरलक्ष्मी देवताये नमः तांबूलं समर्पयामि इट्ला చూపించేసి ఇలా ఇచ్చేస్తాను వరలక్ష్మీ దేవతాయే నమః నీరాజన దీపం మానోజ హంసేర్తి నిలుంచండి మానోజ హంసేర్జాతవేదో కామశ్వం పురుషం జగదో అభిప్రదజ్ఞ ఆగహి శ్రియా మా పరిపాతయా కర్పూర నీరాజన దీపం సమర్పయామి నమస్కరోమి నమస్కారం చేసుకోండి అక్షత చేతులు పట్టుకోండి అమ్మవారికి మనసులోనే 3 సార్లు ప్రదక్షిణ చేసుకోండి ప్రదక్షిణ నమస్కారం యాని కాని పాపాని జన్మ జన్మాంతర కృతాని తాని దాని ప్రదక్షిణే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవాం త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సలహాన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి ओम रमाये नमः द्वितीय ग्रंथिं पूजयामि लोकमात्रे नमः तृतीय ग्रंथिं पूजयामि विश्वजनन्ये नमः चतुर्थ ग्रंथिं पूजयामि महालक्ष्मी नमः पंचम ग्रंथिं पूजयामि शीलाब्धित्रयाय नमः षष्ठम ग्रंथिं पूजयामि विश्वसाक्षिण्ये नमः सप्तम ग्रंथिं पूजयामि चंद्रसूदर्ये नमः अष्टम ग्रंथिं पूजयामि षोडशोपचार पूजां समर्पयामि నవసూత్రం అంటది నవసూత్రం అంటే 9 గ్రంథులు ఉంటాయి దానికి 9 ముళ్ళు ఉంటాయి చూడండి ఉన్నాయా 9 ఉన్నాయా 9 అట్లా ఈ వరలక్ష్మి నోము నోచుకున్న వాళ్ళు అట్లా కట్టుకోవాలి కదా ఓం బద్నామి దక్షిణే హస్తే ఓం ఏవం సంపూజ్య కళ్యాణే వరలక్ష్మి స్వశక్తతః దావత్యం ద్వాదశాపూపం వోపం వాహమే ఓం వాయనం హి ద్విజప్రియే ద్విజాతయే इंदिरा प्रति गृह्णातो इंदिरा वै ददाति च इंदिरा तारकोपाभ्यां इंदिरा वै नमो नमः కొబ్బరికాయ కింద పెట్టేసేయండి అక్షతలు తీసుకోండి పూర్వము
నైమిషారణ్యం అని చెప్పేసి ఒక అడవిలో తమ శిష్యులైన శౌనకాది మహామునులను చూసి సుత మహాముని వారు చెప్తూ ఉన్నారట, మునులారా ఈ రోజు వరలక్ష్మి వ్రతం ఎలా ఉద్భవించిందో నేను మీకు చెప్తాను రండి అని చెప్తూ ఉన్నాడట. ప్రదక్షిణము చేసిన తర్వాత అప్పుడు ఆ పార్వతీదేవి మరి ఆ యొక్క ప్రదక్షిణం చేసే సమయంలో ఆ పరమేశ్వరుడు చక్కగా కళ్ళు తెరిచి, ఏమిటి పార్వతీదేవి ఇలా వచ్చావు అని చెప్పి అడగగానే అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి అడుగుతున్నదట, ఏమని అడుగుతూ ఉన్నదంటే, నాథ మరి లోకంలోని స్త్రీలందరికీ కూడా సర్వ సౌభాగ్యములు, పుత్ర పౌత్రాదులు, సుఖముగా సంతోషముగా ఉండేటువంటి ఏదైనా వ్రతము ఉంటే నాకు ఉపదేశించండి నాథా అని అడిగిందట. అడగగానే అప్పుడు ఆ పార్వతీదేవిని చూసి ఆ యొక్క పరమేశ్వరుడు ఏమంటున్నాడో తెలుసా, ఓ జనని, మరి నీవు అడిగిన విషయం చాలా బాగున్నది. మరి ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చక్కగా చేసుకునేటువంటి ఆచరించుకునేటువంటి ఒక వ్రతము కలదు, అది వరలక్ష్మీదేవి వ్రతము అని చెప్పేసి ఆ వరలక్ష్మీ వ్రతాన్ని ఆ యొక్క వ్రత విధానాన్ని కూడా ఆ యొక్క పార్వతీదేవికి చెప్పాడట. విఆర్ మీడియా సంస్థ ఉన్నత దినదినాభివృద్ధిరస్తు, ఆయురారోగ్య ప్రాప్తిరస్తు, వ్యాపారేషు దినదినాభివృద్ధిరస్తు. వరలక్ష్మీదేవి దివ్య పాదోదకం పావనం శుభం. బొట్టు పెట్టుకుంటే యోగం, పెట్టుకోకపోతే రోగం. పెట్టుకోవాలి, ఫస్ట్ బొట్టు పెట్టుకోవాలి. ఏదైనా సరే బొట్టు పెట్టుకుంటే మన ఆయుష్ పెరుగుతుంది, ఆయువు పెరుగుతుంది. వాసంతి చక్కగా 11 o'clock వాయినాన్ని పిలిచింది అనమాట. నార్మల్గా బేసికల్ గా వాసంతి చాలా అందంగా ఉంటుంది, అది అందరికి తెలిసిన విషయమే. బట్ ఇంకా అందంగా తయారై మా అమ్మల్ని ఎందుకు డామినేట్ చేద్దాం అనుకుంటున్నావు అక్క? మీరు ఎవర్ గ్రీన్, మీరు చెప్పకండి. నేను మేకప్ వేసుకొని వచ్చా ఫుల్గా. మీరు ఎవర్ గ్రీన్, అది అందరికి తెలిసిందే. అక్క ఎలా ఉన్నా ఆ ఫేస్ కళ అమ్మవారి కళ. అయ్యి బాబోయ్, అవునా కాదా చెప్పండి. సో నేను ఫస్ట్ వచ్చిన నేనేనా? నువ్వే, సీరియస్లీ నువ్వే. పాపం పొద్దున 3 గంటలు పూజ కంప్లీట్ చేసుకుందంట. బట్ ఇప్పుడు రెడీ అయ్యే టైం లేదు కాబట్టి ఇప్పుడు రెడీ అవుతుంది. యా, యాక్చువల్లీ నేను 5కి లేచాను. దిస్ ఈస్ మై ఫస్ట్ పూజ. అండ్ ఆ పూజనే నేను 3 గంటలు చేశాను అనమాట, యూట్యూబ్ లో చూసి మా ఆయన దగ్గర తిట్టించుకొని. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా చేశాను నేను. యాక్చువల్లీ ఆయన మెడస్తా. సారీ, ఏమనుకోకండి. చూడు ఎలా ఉన్నాను. అదే చెప్పాను. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? లాస్ట్ టైం బాగా జరిగింది కానీ ఇంత ఫ్రీ టైం దొరుకుతుంది, లైక్ మాట్లాడుకోవడానికి ఫ్రీ టైం దొరుకుతుంది. నేను 12 o'clock నుంచి పెట్టాను. సో పక్కనే ఉంది అని చెప్పేసి ఫస్ట్ వాసంతి దగ్గరకు వచ్చాను. నేను ఎవరి దగ్గరికి వెళ్తామో ఎలా మళ్ళీ తెలియదు కదా.
ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ. అసలు నేను రోస్ట్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను చేస్తే ఆమె ఏడుస్తుంది కూడా కొన్నిసార్లు వీడియోలో. నేను చేస్తలేను ఈ మధ్య, అంటే భయపడ్డాను వసంతికి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చాలే అదే ఆ రోజులు వచ్చేసి. ఆ రోజులు కాదు, ఎంత రోజు చేస్తారో అర్థమైపోయింది. అవును. ఓహో, అప్పుడేనా? లాస్ట్ ఇయర్ కూడా రాసింది అక్క. లాస్ట్ ఇయర్ నీకు రాయలేదు. నేను లేనా? చూడు అక్క పట్టిన చూడు ఎంత బాగున్నాయో. నవీనక్క వాళ్ళ ఇంటికి వాయినానికి వచ్చాను, బట్ నవీనక్క వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారన్న విషయం నాకు తెలీదు. సో నేనైతే హలో ఆంటీ, సో ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళిపోతాను ఆంటీ. మళ్ళీ వస్తావా? మళ్ళీ నేను అందుకే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చాను. మీరు 12:30 ఇప్పుడే వెళ్ళారు, ఇంతకు ముందు 10 నిమిషాలు. ఎక్కడికి? ఎవరి ఇంటికి వెళ్ళారు? నాకు అక్క చెల్లెలు ఇద్దరు. ఓకే ఓకే. అయ్యో, నేను ఇక్కడ వస్తే పోనీ నవీనక్క మా ఇంటికి వెళ్ళారా? ఇంటికి కొంప తీసి నాకు తెలియదు. ఇంటికి మేము నిన్న ఎప్పుడు అంటే శ్రీవాణి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తామంటే సాయంత్రం అన్నది. సాయంత్రం ఇప్పుడు వెళ్ళారో లేదు. థ్యాంక్స్ ఆంటీ. డెకరేషన్ అంతా చాలా బాగుంది. ఉయ్యాల్లో కూర్చోబెట్టారుగా, అద్దరిపోయింది. రాత్రి ఎంత అయింది? 3 అయింది. అబ్బా, నేనంతే 2:30 గంటల నుంచి చేస్తూనే ఉన్నాయి. టీవీలు, కాఫీలు, ఇంటి సర్దడం. హలో సూపర్. మళ్ళీ సరిపోయింది. అది సో నవీనక్క వాళ్ళ ఇంటికి వచ్చాను, చక్కగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాను. నేను ఇంకా బయలుదేరుతాను. ఎలా చేసుకున్నారు మీరు అసలు పూజ? పొద్దున 8 o'clock పూజ స్టార్ట్ చేశారు. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మరి మహాలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీదేవికి మా లక్ష్మీదేవి. హలో, హౌ ఆర్ యు? సూపర్. మనం 1 గంట నుంచి ఇలా గడప బయటికి కాలు పడుతున్నా, ఎవరో గడప బయటికి కాలు చాలా బాగా చేస్తున్నావు. అమ్మా ఎంత బాగున్నారు. ఈసారి కూడా చాలా బాగా చేసారు. మైగేట ఎందుకు పట్ల చేస్తున్నావు? నువ్వు ఒకదాన్ని వచ్చిన వారు శిరీష. నేను అసలు అది మేలో ఒక ఆమె నాకు మెసేజ్ చేసింది, ఈసారి ఇస్తాను తీసుకోండి అట్లా అని. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు? సంతాన లక్ష్మి. రాజలంగి లాంటి టాలెంటెడ్ బిడ్డ పుడితే చాలు. తప్పకుండా మా అందరికన్నా అద్భుతమైన టాలెంటెడ్ బిడ్డ పుడుతుంది. అంతకు మించి. వచ్చేసాం. లాస్ట్ ఇయర్ నేను రోహిణి ఇలాగే వచ్చాం, ఇలాగే కలిసాం. ఇప్పుడు మళ్ళీ ఇలా కలిసాం. నమస్తే అమ్మ. ఓకే, చూసుకుంటాం వీడియోస్. అందరూ తెలిసినట్టుగానే ఉంటాయి. ఈ కొత్తగా తీసుకున్నారా ఇల్లు? బాగుంది. నేను ఇంకా అక్కడేమో అనుకుంటున్నాను, పంచవటి కాలనీ ఇక్కడే పక్కనే. ఫస్టే వచ్చేది వీడియో మేడం. వస్తున్నారు అక్కడ ఎవరితో మాట్లాడు.
ఏం కాల్ పెట్టేస్తారు చూడంగా కుడి కాల్ ఎక్కడ ముందు నేను వచ్చి కూర్చుంటా నువ్వు వచ్చి కూర్చుంటా అక్కడ మాట్లాడుతావు కదా నేనేం చేయను తను ఎవరో నాకు పెద్దగా పరిచయం వైశాలి మా టీవీలో సీరియల్ చేసేది అదే ప్రియాంక దగ్గర కలిసాను పరిచయం లేదు కదా హాయ్ అంటే బాగున్నాయి థ్యాంక్ యూ అందుకే కొంచెం ఎత్తి చూపిస్తాను ఏ నైస్ హౌస్ రా తీసుకున్నారా దేవుడు గారు చాలా వీడియో తీస్తుంటే నేను పట్టించుకోలే ఎవరు అనుకుంటున్నా అరే మళ్ళీ కలిసామక్క ఇప్పుడు అయిపోయారు మీ ఇంట్లో ఇప్పుడు వస్తున్నారు ఇంకా నువ్వు ఇక్కడికి వచ్చావు రోహిణి అందరూ వస్తున్నారు అవునా మా ఇంట్లో ఉంది అయితే రాడా నాకు ఇచ్చే వెళ్ళిపోతా నాకు ఆల్రెడీ పసుపు ఉంది నేను ఫస్ట్ మీ దగ్గరకు వచ్చాను తెలుసా పొద్దున అవును మా ఇంటికి వచ్చాను ఫస్ట్ కాకపోతే దాని మీద అంత సిన్సియర్ ఎక్స్పెక్ట్ చేయలేదు లేరండి బయటకు బాగుంది వస్తున్నా వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని కూకట్పల్లి నుంచి మా ఐడియాకి రావాలంటే దాదాపు గంట పైన జర్నీ చేయాలన్నమాట బట్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి రోడ్లు బాగోలేదు అయినా సరే దూరం నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ నేను మా ఇంటికి వచ్చే టైంకి నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇది రాత్రి 11:30 టైం 11:30 థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పోలే ఇక్కడ కలిసింది హ్యాపీగా ఉంది అంత అమ్మవారి దయ అంతే థ్యాంక్ యూ మా ఇంట్లో నీలిమా వాళ్ళ ఇంట్లో నీలిమా వాళ్ళ ఇంట్లో అబ్బా వీళ్ళ ఇంటికి రానికి ఎన్ని అడ్డంకులు నేనేస్తే వచ్చాను కొంచెం మీ ఇంటికి ఒకటి కానీ లిటరల్లీ నేను ఇలా లిఫ్ట్ దగ్గర -1 నొక్కాను అనమాట ఎందుకో జీ దగ్గర అయ్యింది ఇలా నిల్చున్నా ఆ ప్లీజ్ రండి అని అలా మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు అలానే ఇంకొకటి ఒక దగ్గర బయటకు వెళ్ళా సరే అది లాంగ్ కదా ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ టచ్ చేసుకుంటూ వెళ్దామని ఇంట్లో 5 ఉన్నారు నేను నీ దగ్గరకు వస్తున్నాను ఫోన్ చేసినప్పుడు మీరు బయట ఉన్నారా నేను బయలుదేరదామని చేశాను నేను వెళ్ళిందా 2 సార్లు బయటికి ఇదే 3వ సారి అవునా 2-3 సార్లు చేసి నేను పొద్దున వెళ్ళా నేను 12 లోపే వద్దాము అనుకున్నాను నీ దగ్గరికి కాకపోతే నువ్వు అప్పటికి ఒక డైలాగ్ కొట్టావు ఉన్నారా అడ్రస్ అని 10 గంటలకు వేసేవు నాకు ఫోన్ అవును అయితే రెడీ అవుతుంది 12కి నేను క్లోజ్ అయిపోయింది పూజ అంతా అవునా